అసలు ఏం జరిగిందంటే నువ్వుండి ఆవిడ్ని పంపించావు. ఓహో, వాళ్ళ ప్రైవసీకి నువ్వు అడ్డం ఎందుకని ఆగావా? డాక్టర్ సంజయ్ గారితో విహారయాత్రకి జంపు. మహత్తర దృశ్య కావ్యం సీతా పురాణం చూతము రారండి. సీత బస్సులో ఉంది, పట్టిస్తాను అంటూ చాలా చాలా మాట్లాడావు. ఏదిరా? అది జరిగింది. అలాగా? వాడిలాగనే నేను క్షణం క్రితం భ్రమపడ్డా. నన్ను అత్తయ్యని చూడలేదు కదా? దేనికి? నేను కారిడార్లో వస్తూ ఉన్నా. ఇస్త్రీ బట్టలు తీసుకుని ఒక అమ్మాయి వస్తూ ఉంది. చూసుకోకుండా నా చేయి తగిలింది. చీర కింద పడింది. సేమ్ చీర, నీకున్న చీరే గుర్తొచ్చింది. ఆ చీరలో నువ్వు నడుస్తున్నట్లుగా గుర్తొచ్చావు. అందుకే ఫోన్ చేశాను. బాగా గుర్తొస్తున్నానా? గుండెల్లో ఉండేదానివి నువ్వు గుర్తుకు రాకపోవడం ఏంటి? సరే, రేపు మనం వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సీత, ప్రోగ్రాంలో బాగా పాడు. అలాగే. ఉంటాను. బాయ్. ఏంటి సీత ఒక్కరోజు కనపడకపోతేనే ఇంత భ్రమ పడుతున్నానేంటి? ఏంటమ్మా, ఏమంటున్నాడు? నేను బాగా గుర్తొస్తున్నానంట అత్తయ్య గారు. ఏంటో సీత, నా కోసం నువ్వు అబద్ధాలు ఆడాల్సి వస్తోంది. తప్పైనా తప్పని పరిస్థితిలో అబద్ధాలు ఆడొచ్చన్నారుగా. సీత, మీ ఆయన్ని మోసం చేస్తున్నానని బాధపడుతున్నావా? తనకి మీ గురించి తెలిస్తే తట్టుకోలేడని మీకు నాకు తెలుసు. తన కోసం నేను ఇలా చేస్తుంటే దాన్ని నేను మోసం అనుకోవడం లేదు. నా కారణంగా సమర్థించుకోవడం బాగా నేర్చుకున్నావమ్మా. సమన్యాయం అని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. మేడం, మేడం గారు, ఇస్త్రీ బట్టలు. ఇదిగోమ్మా. అత్తయ్య గారు, టిఫిన్ ఏమైనా చేస్తారా? నువ్వు బయటకు వెళ్ళాలన్నావుగా, అందుకని మానేస్తారా? టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. సరే. హారతి, ఆ సంజయ్ సీత ఇక్కడున్నారన్నది కన్ఫర్మ్. ఎలా అయినా వాళ్ళ రూమ్ నంబర్ కనుక్కో. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీ గ్రానీకి దొరికితే ఏం రచ్చ చేస్తుందో అని కాస్త నక్కి నక్కి ఉండాల్సి వచ్చింది. వాళ్ళని బయటికి లాగితే మనం ధైర్యంగా తిరగొచ్చు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, బాయ్. ఏం కావాలి మేడం? డాక్టర్ సంజయ్ ఏ రూమ్ లో ఉన్నారు? డాక్టర్ సంజయ్ గారా? అవును. చూస్తాను, ఉండండి.